But that day, that night, that evening, there he intends to go and stick on and stay. సరే ఈ ఇంటికి వద్దు ఆ ఇంటికి వద్దు అంటున్నాడు కానీ రాత్రి ఎక్కడో ఒక చోట నిద్రపోవాలి కదా, బస చేయాలి కదా. మరి యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళాలనుకుంటున్నాడు? Listen, look around. యేసయ్య చుట్టూ చూశాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Some people are having big heart but a small house. కొంతమందికి పెద్ద హృదయం ఉంటుంది, వారి ఇల్లు చిన్నగా ఉంటాయి. Oh, పెద్ద హృదయం చిన్న ఇల్లు. He is interest to your heart. He is interest to your heart. కానీ యేసు ప్రభు ఆశ కలిగేది, ఆసక్తి కలిగినది మీ ఇంటి వైశాల్యమును బట్టి కాదు, నీ హృదయ వైశాల్యాన్ని ఆయన చూస్తా ఉంటాడు. Looking at the face. నరుడు పైకి Looking at the heart. లక్ష్య పెట్టువాడు. Somebody shout hallelujah. There are so many people are listening Jesus in that meeting. Those who are having big houses. ఆ సభలో, ఆ కూడికలో యేసు ప్రభు చెప్పిన ప్రసంగాన్ని కొన్ని వేల మంది విన్నారు. ఆ వేల మంది, ఆ సంఖ్యలో ఎంతో మందికి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. But Jesus, I fixed upon 2 girls and 1 boy. కానీ యేసు ప్రభు యొక్క దృష్టి మాత్రం ఆ జనసమూహం దగ్గరకు వచ్చినటువంటి 2 సహోదరులు, ఒక సహోదరుని మీద నిలిచిపోయింది. Yes, his beautiful finger point towards those 2 sisters and 1 boy. ఆయన అందమైనటువంటి ఆ చూపుడు వేలుతో ఆ 2 చెల్లెలు, అక్క చెల్లెలు, తమ్ముడు వైపు చేతి చూపించాడు. And Jesus said, let me come and stay with you. యేసు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చి మీ ఇంట్లో ఉంటాను. Oh, let me come and stay with you. నేను వచ్చి మీ ఇంట్లో ఉంటాను. Oh, probably they said our house is too small. బహుశా వారు అంటారు, యేసయ్య మా ఇల్లు చాలా చిన్నదండి అంటారు. They're totally shocked. ఆశ్చర్యపోయారు. They're totally shocked. ఆశ్చర్యపోయారు మొత్తం. Oh, he's went and he wants to go and stay in our houses. ఆయన మన ఇంట్లో ఉండాలనుకుంటున్నాడా? 2 sisters and 1 boy. 2 సహోదరులు, ఒక సహోదరుడు. Yes, what are their names? వారి పేర్లేంటి? Martha, Mary, Lazarus. మార్తా, మరియా, లాజర్. Yes, somebody say Martha, Mary, Lazarus. మీరు కూడా చెప్పండి గట్టిగా, మార్తా. Yes, you know everything. నీకు అంతా తెలుసు. So what Jesus he is going to that house. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్తుండగా, Hey, look at what Jesus and 12 apostles. Those 13 people, they started following Martha, Mary and Lazarus. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులు, మొత్తం 13 మంది ఈ మార్తా, మరియా, లాజర్లను వెంబడించడం ప్రారంభించారు. Hey, 15 people, 16 people working together. 16 మంది కలిసి నడుస్తూ వెళ్తున్నారు. Oh, 3 house owners and 13 guests. ఈ 16 మందిలో 3 ఇల్లు గలవారు, 13 అతిథులు. 3 residents and 13 guests. 3 ఇల్లు గలవారు, 13 మంది అతిథులు. Come on, nobody is saying praise the Lord. ఎవరు కూడా స్తోత్రం చెప్పట్లా. Oh, tonight I don't have time to visit your house. ఈ రాత్రి మీ ఇల్లు, మీ గృహాల దర్శనం నాకు సమయం లేదు. Oh, come on, guests are coming to our house. మా ఇంటికి 13 మంది అతిథులు వస్తారు. House. యేసయ్య 12 మంది శిష్యులు, 13 అతిథులు వస్తున్నారు. But I have a question. అయితే నాకు చిన్న ప్రశ్న. Lord Jesus, why you have selected to go to that house? యేసయ్య అంతా బానే ఉంది కానీ ఈ ఇంటికి వెళ్ళాలని నువ్వు ఎందుకు నిర్ణయించుకున్నావు? Listen carefully. There must be a secret. ఖచ్చితంగా యేసయ్య ఆ ఇంటిని ఎన్నుకోవడం వెనుక ఒక రహస్యం, ఒక కారణం ఉండాలి. Oh, whenever you are seeing some churches are flourishing, some men of God are using very powerfully, some sisters are carrying the great anointing, there must be a secret. గమనించండి, మీరు ఎప్పుడైనా కూడా కొన్ని సంఘాలు వరదలుట, లేకపోతే కొంతమంది సేవకులు బలంగా వాడబాట చూసి, లేదా కొంతమంది సహోదరులు గొప్ప అభిషేకముతో కదలాడం మీరు చూశారనుకోండి, ఆ గొప్ప అభిషేకము వరదలింపు వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. Oh, go and ask them, hey, what's your secret? అలా వరదలిన వారి పట్ల మనం వారి దగ్గరికి వెళ్ళి, అసలు మీ రహస్యం ఏంటండి అని మనం అడగాలి. Oh, implement those secret to your life. ఆ రహస్యములను, వారు చేసినటువంటి పనులను మనము తెలుసుకొని వాటిని మన జీవితాలలో అన్వయించుకోవాలి. Don't go after the success, but go after the secrets. మనము వారికి ఉన్నటువంటి విజయము వెంబడి పడొద్దు, కానీ ఆ విజయము వారు సాధించడం వెనుకున్నటువంటి రహస్యమును సొంతం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. Hey, Martha, Mary, Lazarus. మరియా, మార్తా, లాజరు. Why Jesus in your house? యేసయ్య మీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు? Even though there are hundreds of big mansions and many palaces, వందల సంఖ్యలో భవనాలు ఉన్నాయి. why you are to stay in your house? మరి ఎందుకని ఈయన మీ చిన్న ఇంట్లోకి రావాలనుకున్నాడు? Not the Bible, but the history says. బైబిల్ కాదు కానీ చరిత్ర చెప్తున్న సత్యం. Not in the Bible, but the history says. ఈ విషయం మనకు బైబిల్లో లేదు, చరిత్ర చెప్తోంది.